జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని చెప్పి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీను కాక్రోచ్ జనతా పార్టీ కలిసి చేస్తే బూడిద తప్ప ఏం మిగులుతుంది. నీట్ అనేటటువంటి పరీక్షల్లో తప్పు జరిగిన మాట వాస్తవం, చట్టపరమైన చర్య తీసుకున్న మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హషప్ చేసి దబాయించి డ్రామాలు ఆడాల. ఎవడో కిందోడు చేసిన తప్పు, ఒక వ్యక్తి స్వార్థం, అతని ప్రాస అవడానికి జరిగిన స్వార్థంతో జరిగిన దాన్ని దేశంలో అందరికీ ఇబ్బంది అయింది. బట్ ఆ పాపం చేసింది లోకల్ స్థానిక వ్యవహారం. కానీ దాన్ని రచ్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నది కాక్రోచ్ జనతా పార్టీ. ఇటు వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు స్ఫూర్తితో వాడెవడో హ్యాక్ చేసి కొంతమంది దగ్గర డబ్బులు నొక్కేశాడు, వాడిని అరెస్ట్ చేశారు. ఇంకొక వైపు నిన్న ఇప్పుడు కొంతమందికి పరీక్ష టైంకి రాక పరీక్షలకి చివరి నిమిషాలు లేట్ అయ్యి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ మోడీని బాధ్యులు అన్నాం, వీళ్ళని బాధ్యులు అన్నాం. కర్ణాటకలో అయితే మాత్రం కాంగ్రెస్ బాధ్యులైంది. వాళ్ళు చేసిన ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ అంత తోడు ఎగ్జామ్స్ టైంలో మనం ఇంటికి వెళ్తే గనక ఆ స్టూడెంట్స్ అందరిని ఆపుతారు, తద్వారా వాళ్ళు లేట్ అవుతారు అన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయి 2:30 తర్వాత వెళ్ళాడు ఆయన. ఏది 12:30కు వచ్చినటువంటి వాడు అంత బాధ్యత తీసుకున్నాడు. బట్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ యాజిటేషన్ కరెక్ట్గా పక్క నీటి పరీక్షలు జరుగుతుంటే కర్ణాటకలో వీళ్ళు రోడ్ల మీద యాజిటేషన్ చేశారు. ఈ యాజిటేషన్ కారణంగా లేట్ అయ్యి నీటి విద్యార్థులు పరీక్షకు లేట్ అయ్యారు. 3 విద్యార్థులు పరీక్షకు అవకాశం కోల్పోయారు. ఎవరికి తప్పనాలా?